హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విజిత రాజ్కుమార్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం అప్రెంటిషిప్ గురించి డిస్కస్ చేసుకుందాము బ్రీఫ్గా. ఓకేనమ్మా, ఈ అప్రెంటిషిప్ అనేది మీ యొక్క కోర్స్ అయిపోయిన తర్వాత చేసేది అప్రెంటిషిప్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, కోర్స్ అయిపోయిన తర్వాత చేసేది అప్రెంటిషిప్, కోర్స్లో చేసేది ఓజేటీ. ఓకేనా, క్లియర్. ఓజేటీ అంటే ఏంటిది? ఆన్ జాబ్ ట్రైనింగ్. ఓకేనా, సో చాలామంది తెలియక ఓజేటీ చేసాము, ఓజేటీ సర్టిఫికేట్ కావాలి, ఓజేటీ ట్రైనింగ్ అంటూ ఉంటారు. అది కాదమ్మా, ఓజేటీ అనేది ఆస్ పార్ట్ ఆఫ్ యువర్ కరికులం, ఆస్ పార్ట్ ఆఫ్ యువర్ రిక్వైర్మెంట్స్. ఓకే, అది మీరు చదువులో భాగంగానే చేసేది మాత్రమే. ఐడియా కోసం, ల్యాబ్ ఎక్స్పీరియన్స్ కోసం చేసేది మాత్రం ఓజేటీ. అప్రెంటిషిప్ అనేది మీ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత, సో మీరు పాస్ అయిపోయిన తర్వాత మీరు పర్ఫెక్ట్గా ఆ యొక్క వృత్తిలో పర్ఫెక్ట్గా అవ్వడానికి గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ కోసం చేసే ట్రైనింగ్ ఏంటిదంటే అప్రెంటిషిప్ సర్టిఫికేట్. ఓకేనా, కాబట్టి ఇక్కడ క్లియర్గా చూడండి ఒకసారి. ఓకేనా, స్కూల్ లెవెల్. ఓకే, మన స్కూల్లో మనం 10th పాస్ అయిన తర్వాత యూ విల్ గో ఫర్ ది స్టడీస్. హయ్యర్ స్టడీస్ అంటే ఇంటర్ చదువుతారు. ఓకేనా, ఇంటర్ చదువుతున్న తర్వాత అంటే మీరు ప్రొఫెషనల్గా వెళ్ళాలి, మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, కెరియర్లో డెవలప్ అవ్వాలి. ఓకేనా, మీకు ఇంకా మోటివేషన్గా కావాలి, మీ రీచ్ గోల్ అవ్వాలంటే కంపల్సరీ మీకు ఏం కావాలమ్మా? అప్రెంటిషిప్ అనేది అవసరం. ఓకేనా, ఈ అప్రెంటిషిప్ అంటే ఏంటిదంటే టు బికమ్ ఏ ఎఫెక్టివ్ ప్రొఫెషనల్ వర్కర్ ఇన్ యువర్ కెరియర్. ఓకేనా, మీ యొక్క వృత్తిలో ప్రభావవంతమైన నైపుణ్యం కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడేది ఏంటిదంటే ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్. ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనేది ఇంటర్మీడియట్ వొకేషనల్ కంప్లీట్ అయిన తర్వాత, పాస్ అయిన తర్వాత మీరు హయ్యర్ స్టడీస్కి వెళ్ళేంత స్తోమత నాకు లేదు, ఇయర్ వేస్ట్ అవ్వద్దు, ఫ్యూచర్లో ఒకవేళ నా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే, ఒకవేళ నేను ఏదైనా ఎగ్జామ్స్ గవర్నమెంట్ జాబ్స్కి మనం ప్రిపేర్ అయినప్పుడు నాకు యూజ్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఈ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ అడుగుతారు. ముఖ్యంగా ఎవరెవరికి ఈ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఎక్కువగా అవసరమై ఉంటుందంటే మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, అంటే MPHW లేదా MLT, అదేవిధంగా ఫార్మకోథెరపీ, ఫిజియోథెరపీ, ఇలాంటి మెడికల్ రిలేటెడ్ కోర్సు, వైద్య వృత్తికి సంబంధించిన కోర్సెస్ ఎవరైతే ఉంటారో, ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్, ఎందుకు వాళ్ళకే ఈ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ అవసరము అనుకుంటే, ఎందుకంటే వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ డీల్ చేస్తున్న మానవుల మీదనే ఇంజెక్షన్స్ ఇవ్వడం, ట్యాబ్లెట్స్ ఇవ్వడం, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అయితే వితౌట్ ద ట్రైనింగ్, వితౌట్ ద స్టడీస్, వితౌట్ ద సర్టిఫికేట్, ఇఫ్ దే విల్ డూ దే మే బీ పనిషబుల్, అంటే వాళ్ళకు శిక్షకు అర్హులు అవుతారు. కాబట్టి శిక్షకు అర్హులు కాకుండా ఉండాలంటే వాళ్ళు స్టడీస్ చేయాలి. అంటే ఈ విధంగా 2 years చేస్తూ ఉంటారు. ఓకేనా, ఇంటర్ వొకేషనల్ అనేది 2 years కోర్స్ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ వొకేషనల్ కోర్సెస్ అనేది రెగ్యులర్ స్టూడెంట్స్ చేయరు ఎక్కువగా. ఎందుకంటే అది ఓపెన్ టాప్ సీక్రెట్ ఏంటంటే అమ్మ, డిగ్రీ చదివిన తర్వాత, PG అయిపోయిన తర్వాత, మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఉండి ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు, ఏదైనా జాబ్ వచ్చే కోర్సెస్ ఉంటే బాగుండు అనుకున్న వాళ్ళ తరుణంలో ఎవరో ఒకరు, అంటే వాళ్ళ పెద్దవాళ్ళు కావచ్చు, గార్డియన్స్ కావచ్చు, వెల్ విషర్స్ కావచ్చు, వాళ్ళ టీచర్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఓకేనా, కాబట్టి వాళ్ళు అంటూ ఉంటారు, ఓకే వొకేషనల్ కోర్సెస్ చేస్తే బాగుండేది, డైరెక్ట్గా వీళ్ళు ఎగ్జామ్స్ రాయొచ్చు, ఈజీగానే ఉంటుంది, పాస్ అయిపోవచ్చు అని చాలామంది అంటూ ఉంటారు. ఓకేనా, వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే అయ్యో డిగ్రీ అయిపోయిన తర్వాత PG డిస్కంటిన్యూ చేసి అలాంటి వాళ్ళు వెంటనే మళ్ళీ ఇంటర్కి వచ్చి ఈ వొకేషనల్ కోర్సెస్ చేస్తారు. ఈ వొకేషనల్ కోర్సెస్ ఏంటిదంటే జాబ్ ఓరియంటెడ్ కోర్స్, కంపల్సరీగా వాళ్ళు జాబ్ చేసుకోవడానికి 100% ప్లేస్మెంట్ ఇచ్చే కోర్సెస్ ఇవన్నీ కూడా. ఓకేనా, సో అందుకని వాళ్ళు స్కూల్ పరంగా, అంటే వాళ్ళు పాస్ అయిన తర్వాత హయ్యర్ స్టడీస్కి, వాళ్ళ ప్రొఫెషనల్గా ఎఫెక్టివ్గా ఉండడానికి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి, కెరియర్లో ముందుకు వెళ్ళడానికి, మీ యొక్క గోల్స్ రీచ్ అవ్వడానికి ఈ అప్రెంటిషిప్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకేనమ్మా, కాబట్టి ఇంటర్మీడియట్ వొకేషనల్ కంప్లీట్ అయిన తర్వాత 1 year అప్రెంటిషిప్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్రెంటిషిప్ అనేది 2 years, అంటే 2 waysలో ఉంటుంది, 2 మార్గాల ద్వారా ఉంటుంది. గవర్నమెంట్ చాలా ఇయర్స్కి ఒకసారి, ఎందుకంటే కరోనా టైంలో వెంటనే ఇచ్చింది, ఎందుకంటే అందరికి జాబ్ లేదు కాబట్టి వెంటనే ఇచ్చారు నోటిఫికేషన్ లాగా. ఓకేనా, ఇంటర్మీడియట్ బోర్డు ఇస్తుంది అప్రెంటిషిప్ ట్రైనింగ్ అని, జాబ్ మేళా అని. ఓకేనా, అలాంటప్పుడు అనౌన్స్ చేసినప్పుడు మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని ఆ జాబ్ మేళాకి అటెండ్ అవుతే వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూస్ ద్వారా కొన్ని క్వశ్చన్స్ అడిగి వాళ్ళు సెలెక్ట్ చేసిన హాస్పిటల్స్లో మనం వెళితే మన స్టైఫండ్, ఓకేనా, ట్రైనింగ్ ఉచితంగా ఇస్తారు, స్టైఫండ్ కూడా మనకి ఇస్తారు ఆ విధంగా. కానీ మనమే వెళ్ళి సెల్ఫ్గా అనుకున్నప్పుడు మాత్రం మనకు ఎక్కడ స్టైఫండ్ కానీ ఇలాంటి మనీ కానీ ఉండదు, ఫ్రీగా మనం అప్రెంటిషిప్ చేయాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్ రావాలంటే మనం గ్యారంటీ ఇవ్వలేం, అది 4 yearsకి ఒకసారి కావచ్చు, 5 yearsకి ఒకసారి కావచ్చు, అసలు ఇస్తారో ఇవ్వని గ్యారంటీ కూడా నేను ఇవ్వలేను. ఓకే.